ఉచిమ ఆలయంలోని ఈ స్తంభాలు నిజంగా ఒక రహస్యం. వీటిని మీటితే సప్త స్వరాలు వినిపిస్తాయి. ఆ మహోన్నత హనుమాన్ విగ్రహం వెనుక కూడా ఒక కథ ఉంది. అందరికీ నమస్కారం. ఈనాటి మన ఈ డీప్ డైవ్ కు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం చాలా ఒక ఆసక్తికరమైన టాపిక్తో వచ్చాం. అవును, ఈరోజు మనం చర్చించబోయే అంశం ఒక సాధారణ చారిత్రక ప్రదేశం గురించి కాదు. ఇది వాస్తుశిల్పం, ప్రాచీన ధ్వని శాస్త్రం, ఇంకా సామాజిక చరిత్రలు అల్లుకున్న ఒక అద్భుతమైన అధ్యయనం అనొచ్చు. కరెక్ట్. మన ముందున్న పరిశోధనా పత్రాలు ఇంకా కొన్ని చారిత్రక గ్రంథాల ఆధారంగా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా. కన్యాకుమారికి అతి సమీపంలో ఉండే సూచింద్రంలోని స్థానుమలయన్ ఆలయం గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. ఈ ఆధారాలను పరిశీలిస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం స్పష్టమవుతుంది. అదేంటంటే, సాధారణంగా మన భారతీయ సంప్రదాయంలో శివాలయాలు లేదా వైష్ణవాలయాలు వేర్వేరుగా కనిపిస్తాయి. అవును, వేర్వేరుగానే ఉంటాయి. కానీ ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను ఒకే రూపంలో పూజిస్తారు. అంటే స్థాను అంటే శివుడు, మాల్ అంటే విష్ణు, అయన్ అంటే బ్రహ్మ. ఈ ముగ్గురు దేవుళ్ల తత్వాన్ని ఒకే స్వామిగా పూజించడం అనేది నిజంగా అరుదైన విషయం. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. ఏంటంటే, ఈ డీప్ డైవ్ లో మన లక్ష్యం కూడా ఒకటే. ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫెయిన్మాన్ సూచించిన విధానంలో ఈ అధ్యయనాన్ని కొనసాగిద్దాం. ఫెయిన్మాన్ పద్ధతి అంటే కేవలం అక్కడ ఒక అద్భుతం ఉంది అని సరిపెట్టుకోకుండా దాని వెనుక ఉన్న సూత్రం ఏమిటి అని ప్రశ్నించడం. ఎగ్జాక్ట్లీ. ఆ అద్భుతం వెనుక అసలు కారణమేమిటి అని మనం విశ్లేషించాలి. ఈ ఆలయ చరిత్ర, ఆవిర్భావం, అలాగే స్థానికంగా వినిపించే పురాణాలు, వీటన్నింటి వెనుక ఉన్న శాస్త్రీయతను మనం గందరగోళం లేకుండా చూడాలి. అవును, ముఖ్యంగా పురాణాలను, చరిత్రను విడదీసి చూసినప్పుడే ఆ ప్రదేశం యొక్క అసలు విలువ మనకు అర్థమవుతుంది. ఆ ఫెయిన్మాన్ అప్రోచ్ అనేది ఈ విశ్లేషణకు చాలా అవసరం. ఎందుకంటే చరిత్రను ఒక సైన్స్ లాగా చూసినప్పుడే అందులోని తార్కిక విషయాలు బయటపడతాయి. నిజమే. ముందుగా ఈ ఊరు పేరు గురించి మాట్లాడుకుందాం. సూచింద్రం అనే పేరు ఎలా వచ్చిందనే దాని గురించి ఆధారాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. స్థానిక పురాణాల ప్రకారం స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు ఒక శాపానికి గురై ఆ భూలోకానికి వచ్చి ఇక్కడే తపస్సు చేసి శాప విముక్తి పొందారని చెబుతారు. ఇంద్రుడు తనను తాను శుద్ధి చేసుకున్నాడు కాబట్టి ఆ శుద్ధి మరియు ఇంద్రుడు అనే రెండు పదాలు కలిసి ఈ ఊరికి సూచింద్రం అనే పేరు వచ్చిందని పురాణాల సారాంశం. అయితే ఇది కేవలం పౌరాణిక కోణం మాత్రమే. దీన్ని మనం చారిత్రక వాస్తవాలతో పోల్చి చూసినప్పుడు ఒక నిర్మాణం వెనుక ఎన్ని వందల సంవత్సరాల శ్రమ ఉందో అర్థమవుతుంది కదా. సరిగ్గా చెప్పారు. దీన్ని మనం ఇంకొంచెం విస్తృత కోణంలో చూస్తే ఆ ఇంద్రుని కథ అనేది ఆ ప్రదేశం యొక్క పవిత్రతను, భక్తుల నమ్మకాన్ని తెలియజేస్తుంది. కానీ వాస్తవ చరిత్రపరంగా చూస్తే ఈ ఆలయం ఏ ఒక్క రోజులోనో పూర్తయింది కాదు. 700 సంవత్సరాల పాటు జరిగిన ఒక సుదీర్ఘ ప్రక్రియ ఇది. 9వ శతాబ్దంలో చోళుల కాలంలో ప్రారంభమై ఆ తర్వాత పాండ్యరాజులు, ఇంకా 16వ శతాబ్దంలో నాయకరాజుల కాలం నాటికి ఒక పూర్తి రూపాన్ని సంతరించుకుంది. వావ్, 700 సంవత్సరాలు! ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేరళ మరియు తమిళ నిర్మాణ శైలుల కలయిక. అవును, ఆలయంలోని రాతి శిల్పకళంతా తమిళ, ద్రావిడ శైలిని ప్రతిబింబిస్తోంది. కానీ లోపల ఉండే ఆ నవరత్న మండపం చూస్తే అది పూర్తిగా కొయ్యితో చేసిన కేరళ వాస్తుశిల్పం. అంటే ఆ ప్రాంతంలో కలప బాగా దొరుకుతుంది కాబట్టి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కేరళ శైలిని వాడటం అనేది ఒక చారిత్రక అవసరంగా భావించొచ్చు. అవును, కాలక్రమంలో జరిగిన ఈ నిర్మాణాలు చరిత్ర. అయితే ఆ స్థలానికున్న పవిత్రత అనేది పురాణం. ఈ రెండూ కలవడం వల్లే ఇదొక గొప్ప సంప్రదాయంగా మిగిలిపోయింది. ఈ పాయింట్ దగ్గరే మనం నిర్మాణ విశేషాలను మరింత లోతుగా పరిశీలించాలి. ఎందుకంటే ఆ రెండు శైలుల కలయిక వల్లే ఆలయానికి అంతటి ప్రత్యేకత వచ్చింది. పరిశోధనా పత్రాలను బట్టి చూస్తే ఈ ఆలయ ప్రధాన గోపురం ఏకంగా 134 అడుగుల ఎత్తుంటుంది. 134 అడుగులంటే ఆధునిక క్రేన్లు, భారీ యంత్రాలు లేని ఆ కాలంలో అంత ఎత్తైన గోపురాన్ని నిర్మించడం ఎంత అసాధారణమైన విషయమో కదా. అవును, దాని వెనుకున్న ఇంజనీరింగ్ నైపుణ్యం నిజంగా అద్భుతం. దానికి తోడు లోపల అలంకార మండపంలో 1035 శిల్పాలు చెక్కి ఉన్నాయని డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయి. 1000కి పైగా శిల్పాలు. అయితే ఇక్కడే మనల్ని మరింత ఆశ్చర్యపరిచే ఇంకో విషయం ఉంది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అవే సంగీత స్తంభాలు, మ్యూజికల్ పిల్లర్స్. అవును, ఒక రాతి స్తంభాన్ని తడితే
అందులోంచి సప్తస్వరాలు వినిపించడం అనేది స్థానికంగా దైవిక శక్తిగా భావిస్తారు కదా. కానీ ఫెయిన్మ్యాన్ అనాలిసిస్ ప్రకారం దీన్ని కేవలం ఒక మిరాకిల్ లాగా వదిలేయకూడదు. దీని వెనుక ఉన్న లిథోఫోన్ అనే అకౌస్టిక్ ఇంజనీరింగ్ లేదా శబ్ద నిర్మాణ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకే పెద్ద రాయిని తొల్చి ఇన్ని విభిన్నమైన శబ్దాలొచ్చేలా చేయడం వెనుకున్న ఆ గణితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఫెయిన్మ్యాన్ ఎప్పుడు ఇలాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు 2 ప్రశ్నలు వేయమంటారు. ఒకటి, దీని ఎవరైనా ప్రత్యక్షంగా చూశారా లేదా విన్నారా? 2, దీని వెనక ఉన్న శాస్త్రీయ వివరణ ఏమిటి? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ సంగీత స్తంభాల విషయానికొస్తే ఎవరైనా ఆ శబ్దాలను స్పష్టంగా వినవచ్చు. మరి సైన్స్ పరంగా చూస్తే ఆనాటి శిల్పులు కేవలం కళాకారులు కాదు, వాళ్ళు ఒక రకంగా అకూస్టిక్ ఇంజనీర్. అవును, ఆ గ్రానైట్ రాయి యొక్క స్ఫటిక నిర్మాణం అంటే దాని క్రిస్టలైన్ స్ట్రక్చర్ మరియు దాని సాంద్రతపై వాళ్లకు ఖచ్చితమైన అవగాహన ఉండేది. ఒక రాయిని గంటలాగా మోగించాలంటే దాన్ని ఎంత లోతుగా చెక్కాలి, ఏ స్తంభం చుట్టుకొలత ఎంత ఉండాలి అనేది వారు గణిత శాస్త్రబద్ధంగా లెక్కించారు. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, చెప్పండి. అక్కడి మండపంలో 4 ప్రధాన స్తంభాలుంటే వాటిలో ఒక్కో దాని చుట్టూ మళ్లీ చిన్న చిన్న స్తంభాలను ఒకే రాతిలో చెక్కారు. శృతి, లయ, తాళం ఇలా ఒక్కో స్తంభం ఒక్కో ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తుంది. అంటే 1 మిల్లీమీటర్ ఎక్కువ తవ్వినా ఆ ధ్వని తరంగాలు మారిపోతాయన్నమాట. ఖచ్చితంగా మారిపోతాయి. ఇది మన ప్రాచీన శిల్పుల నైపుణ్యానికి ఒక సజీవ సాక్ష్యం. ఆ ఖచ్చితత్వం గురించే ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఆధునిక పరికరాలు ఏవీ లేకుండా ఉలితో ఆ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేయటం నిజంగా ఒక గొప్ప సైన్స్. అవును. ఇక ఈ డీప్ డైవ్లో ఏమాత్రం విస్మరించలేని ఇంకో చారిత్రక ఘట్టం గురించి మనం మాట్లాడుకోవాలి. అదే అక్కడే ఆంజనేయ స్వామి విగ్రహం కదూ? అవును, 22 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం. ఒకే ఒక్క గ్రానైట్ రాయి నుంచి చెక్కిన విగ్రహం అది. కొన్ని చారిత్రక ఆధారాలు దీన్ని 18 అడుగులు అని కూడా సూచిస్తాయనుకుంటా. అవును, బహుశా అది పీఠం అంటే ఆ బేస్ మినహాయించి కోల్చుండొచ్చు. అయితే ఒకే రాతిలో అంత పెద్ద విగ్రహం చెక్కటం ఒక ఎత్తైతే దీనికి సంబంధించిన ఒక మిస్టరీ చరిత్రకారులను బాగా ఆలోచనలో పడేసింది. ఆ మిస్టరీ ఏంటంటే ఈ భారీ విగ్రహాన్ని 1740వ సంవత్సరంలో ఎవరికీ తెలియకుండా భూమి కింద దాచిపెట్టేశారు. అవును, దాదాపు 200 సంవత్సరాల తర్వాత అంటే 1930లో ఆలయ మరమ్మతులు జరుగుతున్న సమయంలో దాన్ని మళ్లీ వెలికితీశారు. అసలు అంత పెద్ద విగ్రహాన్ని ఒక భారీ గొయ్య తవ్వి భూమిలో ఎలా దాచారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నిజమే, ఒక 22 అడుగుల భారీ రాతి విగ్రహాన్ని పడుకోబెట్టి పాతిపెట్టడం అనేది రాత్రికి రాత్రి జరిగే పని కాదు. దానికి వందలాది మంది శ్రమ అవసరం. అలాగే సమాజంలో ఒక బలమైన ఐక్యత ఉంటేనే ఇది సాధ్యం. అసలు ఎందుకు అంత కష్టపడి ఆ విగ్రహాన్ని దాచాల్సొచ్చింది? దానికి కారణం 18వ శతాబ్దం మధ్యభాగంలో అంటే 1740ల కాలంలో దక్షిణ భారతదేశంలోని రాజకీయ పరిస్థితులే. కర్ణాటక యుద్ధాల సమయం కదా అది? అవును, ఆర్కాట్ నవాబుల దండయాత్రలు, వలసవాదుల ఆధిపత్య పోరులో భాగంగా ఎన్నో ఆలయాలపై దాడులు జరిగాయి. ఆ దండయాత్రల వల్ల ఈ విగ్రహానికి లేదా ఆలయ సంపదకు ముప్పు వాటిల్లుతుందని భయపడి స్థానికులు తీసుకున్న నిర్ణయం అయి ఉండొచ్చు. తమ సంస్కృతిని రక్షించుకోవడానికి వాళ్ళు చేసిన ఒక సాహసోపేతమైన ప్రయత్నమనొచ్చు దీన్ని. లేదా కొన్ని పరిశోధనల ప్రకారం ఆ సమయంలో ఆలయ పర్యవేక్షణలో వచ్చిన లోపాలు లేదా పూజా నియమాలలో వచ్చిన మార్పుల వల్ల కూడా అలా దాచి ఉండొచ్చని ఒక వాదన ఉంది. కారణం ఏదైనా 200 సంవత్సరాల పాటు ఒక భారీ విగ్రహం భూమి పొరల్లో ఉండిపోవడం, ఒక తరం నుండి మరో తరానికి ఆ సమాచారం చేరకపోవడం అనేది నిజంగా ఒక ఆసక్తికరమైన మిస్టరీనే. ఒక రకంగా చెప్పాలంటే ఒక భారీ కళాఖండాన్ని కాపాడేందుకు ఆనాటి సమాజం చేసిన సమిష్టి ప్రయత్నం అది. ఆ తర్వాత 1930లో దాన్ని మళ్లీ నిలబెట్టడం కూడా ఒక చారిత్రక విజయమే. ఈ ఆంజనేయ స్వామి ప్రస్తావన వచ్చింది కాబట్టి అక్కడ జరిగే కొన్ని ప్రత్యేకమైన ఆచారాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ స్వామివారికి పండుగ సమయాల్లో వడమాల వేస్తారు. అవును, వేలాది వడలతో దండలు చేస్తారు. అలాగే భారీ ఎత్తున వెన్న అలంకారం కూడా చేస్తారు. స్థానిక నమ్మకం ప్రకారం హనుమంతుడు అపారమైన అగ్నిశక్తికి ప్రతీక కాబట్టి ఆ అగ్నిని శాంతింపజేయడానికి భక్తులిలా చల్లటి వెన్నను పూస్తారు. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ ఆ వెన్న కరగకపోవడం దైవ మహిమగా స్థానికులు విశ్వసిస్తారు. అయితే మనం దీన్ని ఇంకొక కోణంలో కూడా చూడాలి. సోషియోలాజికల్ కోణం కదా. అవును, ఇలా భారీ ఎత్తున ఆహార పదార్థాలతో అలంకారం చేయడం వెనుక ఒక అద్భుతమైన సామాజిక ప్రక్రియ ఉంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఇలాంటి ప్రాచీన ఆలయాల్లో దేవుడికి ఆహార పదార్థాలను సమర్పించడం అనేది ఒక గొప్ప సామాజిక ఆర్థిక వ్యవస్థ. అంటే సోషియో ఎకనామిక్ సిస్టమ్. అవును,
పూర్వకాలంలో పండుగల సమయంలో రైతులు తమ పంట దిగుబడిలో కొంత భాగాన్ని ఆలయానికి ఇచ్చేవారు. ఆ ముడిసరుకుతోనే ఈ వేలాది వడలు, ప్రసాదాలు తయారు చేసేవారు. ఆ తర్వాత దాన్ని తిరిగి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు పంచిపెట్టేవారు కదా. కరెక్ట్. ఈ ప్రక్రియ ద్వారా అన్నదానం జరిగి ఆకలి అనేది లేకుండా చూసుకునేవారు. అంతేకాకుండా ఇలా ఆహారాన్ని పంచుకోవడం ద్వారా ప్రజల మధ్య సంబంధాలు బలపడతాయి, సంఘంలో సామరస్యం పెరుగుతుంది. అంటే ఆచారాలు అనేవి మతపరమైన విశ్వాసంతో పాటు సంపద మరియు ఆహార పంపిణీకి మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన సామాజిక వేదిక అని అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఆహారం అనేది కేవలం నైవేద్యం మాత్రమే కాదు, సమాజాన్ని ఏకం చేసే ఒక సాహనం. అద్భుతాలను భవిష్యత్తు తరాలకు అందించడానికి ఇప్పుడు కొన్ని ఆధునిక పరిణామాలు కూడా జరుగుతున్నాయి. అవును, నేను దీని గురించి డాక్యుమెంటరీలో చదివాను. పర్యాటకుల సౌకర్యం కోసం ట్రావెల్ గైడ్స్లో ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుండి మార్చ్ మధ్య వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. అవును, ఎవరైనా వెళ్లాలనుకుంటే దర్శన సమయాలు ఉదయం 4:30 నుండి 11:30 వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి 8:30 వరకు ఉంటాయి. ఎలా చేరుకోవాలి అనేది చూస్తే త్రివేంద్రం ఎయిర్పోర్ట్ ఇక్కడికి 70-80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే నాగర్ కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్ కేవలం 5 నుంచి 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కన్యాకుమారి నుంచి కూడా బస్సులు, టాక్సీలు సులభంగా దొరుకుతాయి. అయితే భద్రతా నియమాల గురించి కూడా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవును, రాత్రిపూట సరైన స్ట్రీట్ లైటింగ్ ఉండకపోవచ్చు కాబట్టి 2 వీలర్ ప్రయాణాలు అవాయిడ్ చేయడం మంచిది. గుంపులో ఉన్నప్పుడు విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే అక్కడ కొన్ని సంప్రదాయాలున్నాయి. మగవారు చొక్కా తీసి దర్శనం చేసుకోవడం లాంటివి. ఇంకా ఫోటోగ్రఫీ మీద కూడా కొన్ని పరిమితులుంటాయి, వాటిని ఖచ్చితంగా గౌరవించాలి. కరెక్ట్. ఇక ఇందాక మనం అనుకున్న ఆధునిక సంరక్షణ పనుల విషయానికి వస్తే తాజా సమాచారం ప్రకారం 2025లో ఈ ఆలయంలో గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఒక పెద్ద సవాలుంది. శతాబ్దాల నాటి కట్టడానికి, అందులోనూ అకూస్టిక్స్ దాగి ఉన్న ఆ మ్యూజికల్ పిల్లర్స్ ఉన్న ప్రదేశంలో ఆధునిక మరమ్మతులు చేయడం ఎంతవరకు సురక్షితం? ఇది ఆలోచించాల్సిన విషయమే. నేల సాంద్రత మారితే ఆ ధ్వని తరంగాలు మారిపోయే ప్రమాదం ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆధునిక ఆర్కియాలజిస్టులు పాత గ్రానైట్ యొక్క భౌతిక లక్షణాలకు సరిపోయే గ్రానైట్ను మాత్రమే ఉపయోగిస్తున్నారు. వైబ్రేషన్స్ వల్ల ఆ పాత స్తంభాలకు పగుళ్లు రాకుండా లేజర్ పరిజ్ఞానంతో కొలతలు తీసుకుని మరీ ఈ ఫ్లోరింగ్ మార్పిడి చేస్తున్నారు. అంటే పాత నిర్మాణానికి కొత్త సాంకేతికత తోడవుతోందన్నమాట. ఈ పనులు పూర్తయితే భవిష్యత్తు తరాల కోసం ఈ అద్భుతం పదిలంగా ఉంటుంది. అవును, అకూస్టిక్ ప్రాపర్టీస్ దెబ్బ తినకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. సరే, ఇంతసేపు మనం చర్చించిన ఈ లోతైన విశ్లేషణను ఒకసారి సారాంశంగా చూద్దాం. సూచీంద్రంలోని ఈ స్థానుమల్యన్ ఆలయం అనేది కేవలం రాళ్లతో కట్టిన ఒక ప్రార్థనా మందిరం మాత్రమే కాదు. అదొక సుదీర్ఘమైన అధ్యయనశాల. మనం మొదటి నుంచి ఫెయిన్మన్ శైలిలో అనుకున్నట్లుగా ఒక కంప్లీట్ అవగాహన ఎప్పుడొస్తుంది అంటే సైన్స్ని ఇంకా నమ్మకాలను బేరీజు వేసి చూసినప్పుడే. అవును, సంగీత స్తంభాల వెనుకున్న ఆ ఖచ్చితమైన గణితం, ధ్వనిశాస్త్రం మన మెదడును ఆలోచింపచేస్తే పురాణాలు మరియు సామాజిక బంధాలను పెంచే ఆచారాలు మన మనసుకు హత్తుకుంటాయి. ఈ రెండు కోణాలు అర్థం చేసుకున్నప్పుడే అద్భుతమైన భారతీయ వాస్తుశిల్ప చరిత్రపై మనకొక సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ప్రతి గ్రానైట్ రాయిలోనూ ఒక సైన్స్ ఉంది. ప్రతి ఆచారం వెనుక ఒక సొసైటల్ పర్పస్ ఉంది. ముమ్మాటికి నిజం. విజ్ఞానం వాస్తవాలను చెబితే విశ్వాసం ఆ కాలపు సమాజ స్థితిగతులను చెబుతుంది. కరెక్ట్. ఇక ఈరోజు మన డీప్ డైవ్ను ముగించే ముందు ఇదంతా విన్న తర్వాత నాకనిపించిన ఒక ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్తున్నాను. చెప్పండి. ఒకసారి ఊహించుకుంటే 22 అడుగుల భారీ రాతి విగ్రహాన్ని ఎవరికంటా పడకుండా దాదాపు 200 సంవత్సరాల పాటు భూమిలో రహస్యంగా దాచడం సాధ్యమైందంటే మన ప్రాచీన నగరాలలో మన పాదాల కింద ఇంకెన్ని వందల రహస్యాలున్నాయో కదా. నిజంగానే కాలగర్భంలో కలిసిపోయిన ఇంకెన్ని చారిత్రక అద్భుతాలు బయటపడటానికి వేచి చూస్తున్నాయో. అవును, భవిష్యత్తులో ఎవరైనా ప్రాచీన వీధుల్లో నడుస్తున్నప్పుడు ఆ నేల కింద ఎలాంటి మహోన్నతమైన చరిత్ర నిద్రపోతుందో ఎవరికి తెలుసు. చాలా గొప్ప ఆలోచన ఇది. ఈ ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో తదుపరి డీప్ డైవ్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.